వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. సద్రాగద్వాదశ హరిభద్రదుడవు నీకు దీపప్రభదూపుటయా, సద్రవమగు పాద్యమును సముద్రునకు నొసంగినట్లు మోహన రూపా. అద్భుతమైన ప్రకాశంతో ఆకర్షించే వెంకటేశ్వర, నీ సృష్టిలో 12 మంది ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు ఉన్నారు. తేజోమూర్తులైనట్టి వారికందరికీ ఆ తేజస్సునిచ్చిన వాడవు నీవే. అంతేకాదు వారి రక్షకుడవు కూడా నీవే. అంతటి నీకు ఈ చిన్న దీపపు వెలుగును సమర్పిస్తున్నాను. జలనిధి అయిన సముద్రుని పూజకు చిన్న పాత్రలో జలరూపమైన పాద్యాన్ని సమర్పించినట్లుంది. నా అజ్ఞానాన్ని మన్నించి ఈ చిన్న సేవను గ్రహించి అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. ఆదిత్యుడు అంటే సూర్యుడని ఒక అర్థం. మనకు కనిపించే సూర్య భగవాన్ని తేజస్సే ఒక అద్భుతం. అది సత్ రాగం, సత్యమైన రంగు, అన్ని కాంతులకు మూలమైన మౌలిక కాంతి. ఆ కాంతితో ఆయన 12 నెలలలో 12 పేర్లతో ప్రకాశిస్తాడట. వారే ద్వాదశ ఆదిత్యులు. ఆదిత్య శబ్దానికి ఇంకొక అర్థం కూడా ఉంది, అదితి సంతానం అని. అదితి కశ్యపులకు జన్మించిన 12 దేవతామూర్తులు ద్వాదశాదిత్యులు అని. భగవద్గీత విభూతి యోగంలో ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ అని ఉంది. ఆదిత్యులలో విష్ణువును, జ్యోతిస్సులలో రవిని అని అర్థం. ప్రతి భౌతిక శక్తికి ఒక ఆధ్యాత్మిక అధిదేవత ఉంటాడు. కనిపించే జల మహాశక్తికి కనిపించని వరుణుడు అధిదేవత. అదేవిధంగా 12 నెలలలో కనిపించే 12 మంది సూర్యులకు కనిపించని అధిదేవతలు ద్వాదశాదిత్యులు. వీరిలో కార్తీక మాస సూర్య అధిదేవత పేరు విష్ణువు. సూర్యునిలాగా కనిపించే స్వయం ప్రకాశ సూర్యగ్రహాలు అనంతంగా ఉన్నాయి. వాటిలో మీకు కనిపించే, పెద్దగా కనిపించే సూర్యుణ్ణి నేను అని జ్యోతిషాం రవిరంశుమాన్ అని పేర్కొన్నాడు స్వామి. ఇక విశ్వరూప సందర్శన సమయంలో దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత అని ఉంది. 1000 మంది సూర్యులు ఒక్కసారి వెలిగినట్లున్నట్ట భగవానుడు విశ్వరూప సమయంలో. ఇక్కడ సహస్ర శబ్దానికి అనంతమైన అని అర్థం చెబుతాడు. అంటే చూడడానికి, చెప్పడానికి వీలు కానంత అత్యద్భుతమైన, ఊహకందనంత తేజో రాశి భగవంతుడు. ఆ మహా తేజో రూపానికి దీపం దర్శయామి అని ఈ చిన్న జ్యోతిని సమర్పించటం అణువులో అణువంత, సముద్రంలో నీటి బిందువంత. ఈ తేడాను జ్ఞాపకం చేసుకుంటూ ఈ చిన్న జ్యోతిని సమర్పించి ఆ పరంజ్యోతి దర్శనాన్ని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. కోటి సూర్య ప్రభల కోనేటి రాయణ్ణి శరణు వేడుదాం. సద్రాగద్వాదశ హరిభద్రదుడవు నీకు దీపప్రభజూపుటయా, సద్రవమగు పాద్యమును సముద్రునకున సంగినట్లు మోహన రూపా.